పాపానికి దాసుడు. ఎవరండి? పాపము చేసే ప్రతివాడు. మేము ఎవరికి దాసులం? అబ్రహాము మా తండ్రి. యేసు ప్రభుతో అన్న మాటలండి ఇశ్రాయేలీలు. అబ్రహాము మా తండ్రి, మేము ఎవరికి దాసులం కాదు, మేము స్వతంత్రులమే. మేమెవరికి దాసులము కాదు, మేము స్వతంత్రులమే. నేను మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తానంటావేంటి అని ప్రభుతో అంటే, ప్రభు అప్పుడు అన్నారు, పాపము చేయు ప్రతివాడు పాపానికి దాసుడు. నువ్వు ఏ పాపములో ఉన్నావో ఆ పాపము నిన్ను పట్టుకుంటుంది. ఏ పాపము నిన్ను వెంబడిస్తుందో, ఏ పాపాన్ని వెంబడిస్తున్నావో ఆ పాపము ఖచ్చితంగా నిన్ను పట్టుకుంది. పాపము అండి భయంకరమైంది. పాపం అనేది చాలా భయంకరమైందండి. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణాన్ని కంటది. ఒకడు పాపాన్ని నుప్పులు వడులో ఉంచుకుంటే వాడి వస్త్రాలు కాలిపోవా? ఎవడో సిగరెట్ కాలుస్తున్నాడండి, ఎవరో గౌక్కుని, పెద్దోళ్ళు వెళ్తున్నారని గౌక్కుని జేబులో సిగరెట్ వేసుకున్నాడు. ఏమవుద్ది? చక్కగా ఉండంటదా? ఏమవుద్ది? కాలిపోద్ది. అవునండి, వస్త్రములో ఒకడు నిప్పులు ఉంచుకున్న వాడి వస్త్రాలు కాలిపోవా? నువ్వు పాపముతో సహవాసం చేస్తే, లోకముతో సహవాసం చేస్తే, నువ్వు పాపానికి దాసుడు అయితే ఆ పాపము నిన్ను పట్టుకుంటుంది. జాగ్రత్త. దేవునికి దాసుడు అవ్వాలి, పాపానికి కాదు. పాపానికి దాసులం అవ్వాలని దేవుడు మనలను విడిపించలేదండి. పాపానికి ఇంకా దాసులమయ్యి ఇంకా పాపములో రొచ్చులో పొర్లడానికి కాదు దేవుడు నిన్ను విడిపించింది. దేవుడు ఎందుకు నిన్ను విడిపించాడంటే దేవునికి దాసుడిగా ఉండాలని దేవుడు నిన్ను విడిపించాడు.